ఒక బాబు సంగీతం అంటే చాలా ఇష్టపడి చాలా సంగీతమును నేర్చుకుంటూ ఉన్నాడు. వాళ్ళ మమ్మీ ఒకరోజు తన కుమారుడిని ప్రోత్సాహం చేయాలని, ఎంకరేజ్ చేయాలని వాళ్ళ ఊర్లో ఒక పెద్ద మ్యూజిక్ కంపోజర్, ఆయన పేరు మరి పాదరోస్కీ అనేటువంటి పేరు. ఆయన చాలా పేరు మోసిన సంగీత విద్వాంస. ఆయన కాన్సర్ట్ జరుగుతుంటే ఆయనకి దగ్గరికి తీసుకెళ్లి ఆయన వినిపిద్దాం, కొంచెం ఎంకరేజ్ అవుతాడని చెప్పి ఈ బాబుని, చిన్న బాబు అనమాట, బాబుని తీసుకొని ఆ కాన్సర్ట్కి వెళ్ళింది. వాళ్ళ సీట్లో వాళ్ళు కూర్చున్నారు. ఇంకా స్టార్ట్ అవడానికి టైం ఉంది. ఇంతలోపు ఈవిడ ఎక్కడో కొన్ని రోస్ అవతల ఈవిడ ఫ్రెండ్ కూడా కనపడింది. ఈవిడ చెప్పింది, నాన్న ఇప్పుడే ఆంటీని పలకరించి వస్తాను, ఇక్కడే ఉండని చెప్పి ఆ మదరు, తల్లి గారు ఆవిడ 3 రోస్ దాటి ఆ ఫ్రెండ్ను కలవడానికి వెళ్ళింది. ఆ మాటల్లో పడిపోయారు. ఇంతలోపు అవకాశం వచ్చింది కదా అని చెప్పి చిన్న పిల్లవాడు అసలు ఏంటి థియేటర్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి అలా 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 లేచి నడుస్తూ మొత్తానికి నో అడ్మిషన్ అనేటువంటి సైన్ ఉన్నటువంటి తలుపులోనికి అనుకోకుండా ప్రవేశించిన తర్వాత ఇంకా మరి అది ఎవరు వెళ్ళకూడదు, ప్రవేశించారు. ఇంతలోపు ఏమైందంటే మరి టైం అయిపోయింది, లైట్స్ డిమ్ అయిపోయి స్టేజ్ మీదకి ఇంకా కట్టను తీసే టైం అయింది. తల్లి గారు ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్ విడిచిపెట్టి ఎక్కడైతే బాబును పెట్టిందో ఆ బాబు దగ్గరికి వచ్చి కూర్చుందామని వచ్చేసరికి బాబు లేడు. చాలా కారణమైపోయింది. ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏంటో బాబు అనుకుంటూ టెన్షన్ పడుతున్న టైంలో ఆ లైట్లు డిమ్ అయిపోయాయి, స్టేజ్ లైట్లు ఆన్ అయ్యాయి, కట్టన్ పైకి వెళ్ళిపోయింది. స్టేజ్ సెంటర్ లో ఒక చక్కని స్టెయిన్వే కంపెనీ తాలూకా పియానో, గ్రాండ్ పియానో అక్కడ ఉంది. అయితే ఆ పియానో ఉండగా పియానో మీద ఈ పిల్లవాడు, ఈ బాబు, ఈ తల్లి గారి యొక్క కుమారుడు కూర్చొని ఏదో చిన్న పాట, మేరీ హ్యాడ్ లిటిల్ చిన్న పిల్లకాయల పాట టింగ్ టాంగ్ టింగ్ కొడుతున్నాడట. జనాలందరూ కూడా ఇదేంటి, మేము ఎవరు వినడానికి వచ్చాము, ఈ పిల్లడు ఏం చేస్తున్నాడు, తీసేయండి అక్కడ అని చెప్పి అందరు అరుస్తున్నారంట. ఈ గోల వింటూ తెర వెనకాల ఉన్నటువంటి అసలైన సంగీత విద్వాంస అయినటువంటి ఈ పాదరోస్కీ అనేటువంటి యొక్క సంగీతకారుడు ఏంటి గోల, ఏంటి అరుపులు వస్తున్నాయని చెప్పి కోట్ వేసుకొని ఆయన స్టేజ్ మీదకి వెళ్ళాడు. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత చూస్తే ఇంకేంటి, పెద్ద పియానో ముందు చిన్నపిల్లవాడు కూర్చొని ఏదో టింగ్ డంగ్ డింగ్ కొడుతున్నాడు. జనాలేమో కోపంతో మండిపోతున్నారు. ఎప్పుడైతే ఈ సంగీత కళాకారుడు వచ్చాడో అందరూ కొంచెం మౌనం అయ్యారు, కానీ కోపం ఉన్నారు, ఎవడు ఈ పిల్లవాడిని తీసుకొచ్చింది అని. అంతలోపు ఈయన ఏం చేశాడంటే, ఈ సంగీత కళాకారుడు ఆయన పిల్లోడు ఆ పియానో ముందు స్టూల్ ఉంటుంది కదా, స్టూల్ మీద కూర్చుండగా ఈ యొక్క సంగీత విద్వాంసి ఆ పిల్లోడు చుట్టూ 2 చేతులు ఇలా పెట్టి ఆ పిల్లవాడి చేతులను ఈయన చేతిలో తీసుకొని ఈయన అలాగా అని చెప్పి ఏదో తలతెక్క పాట పిల్లవాడు వేస్తుంటే ఈయన పిల్లవాడి చేతులు పడినప్పుడు అదొక చక్కని ట్యూన్ లాగా మార్చేసి మెల్లిగా అలాగా చక్కని మరి వినుసొంపుగా ఉన్నటువంటి ఒక సంగీతములోనికి తీసుకెళ్లారంట. వెంటనే ఆ స్టేజ్ లో, థియేటర్ లో అందరూ కూడా ఒక్కసారిగా ఈ మార్పును చూసి సంగీతాన్ని విని లేస్తూ చప్పలు కొట్టి లేచి పడ్డారట. అలాగే ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క కళాకారుడు ఈ బాబుని తిట్టేసి తరిమేసి ఎక్కడికో తోసేయకుండా ఆయన చుట్టూ చేతులు పెట్టి ఆ పిల్లవాడి చేతులు ఈయన చేతులు తీసుకొని ఎలాగ చక్కని సంగీతమును, ఈ అబ్బాయి వేసే కూలి రాగానికి ఈ సంగీత విద్వాంసి యొక్క మరి అద్భుతమైనటువంటి రాగములు ఈ వేలులోనికి కలిపి ఎంతో వినసొంపుదగినటువంటి సంగీతాన్ని వినిపించాడు. దేవుడు కూడా మన చుట్టూ ఆ విధంగా తన చేతులు వేసి మనం నడిపిస్తున్నాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 139వ కీర్తన మనం చూసినట్లయితే 5వ వచనంలో చాలా అద్భుతమైన మాట ఉంది. ఏంటా మాట? వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. చూసారా, ఆ సంగీత కళాకారుడు ఈ పిల్లవాడి చేతుల మీదుగా, భుజం మీదుగా ఆ వెనకాల నిలబడి పిల్లవాడి చుట్టూ చేతులు చాపి పిల్లవాడి చేతులు పట్టుకొని మరి కూని రాగమును తీసుకొచ్చి ఒక అద్భుతమైనటువంటి చప్పట్లు మరి కొట్టి వినిపించగలిగే రాగములను ఎలాగా మరి వాయించగలిగాడో దేవుడు కూడా మన వెనకను మన ముందును ఆయన ఆవరించి ఉన్నాడట. ఆయన చెయ్యి మన మీద ఉంచి ఉన్నాడట. అందుకని
ప్రియమైన వాళ్ళారా, దేవుడు నీ చేపట్టుకున్నాడు. నీ రాగములు, నీ జీవితం రాగాలు, కుని రాగాల, వేదన రాగాలో ఏమో, కానీ దేవుడు ఆ చేపట్టుకొని నిన్ను ఆయన మహిమకరంగా ఒక అద్భుతమైనటువంటి సంగీత నాదంలోనికి నీ జీవితాన్ని మార్చగలడు. దేవుడు అట్టి సహాయం కృప మీకు దయచేయును గాక. ఆమేన్.